ఒకడు సరే రారా బాబు అంటే అయ్యయ్యో జగన్ని దించాలంటే నా ఒక్కడి బలం చాలు. చంద్రబాబు నాయుడు అంటాడు నా వల్ల కాదు, నేను 175 స్థానాల్లో పోటీ చేయలేను. జగన్ దమ్మున్నాడు, వీరుడు, నువ్వు రా అన్నాడు ఆయన పక్కన. ఎవరిని పవన్ కళ్యాణ్ని. ఈ పవన్ కళ్యాణ్ మేసాలు మనేస్తాడు, తొళ్ళగొడతాడు. అరే బాబు 175 స్థానాల్లో నిలబెట్టరా నీ అభ్యర్థులు అంటే అయ్యే నాకు 175 మంది జనమే లేరురా బాబు అన్నాడు ఇతను చంద్రబాబు నాయుడు. ఆ పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మ. వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకళ్ళు చేరడానికి మళ్ళీ ఢిల్లీ పోతా ఉన్నారు. మీ ముఖాలు మాకు తెలీదా? 2014లో మీ ముఖాలు కదా, మోసం చేసింది మీరు కాదా? అక్క చెల్లెమ్మల్ని రైతుల్ని మోసం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన అక్కల చెల్లెళ్ళు ఒకటే ఆలోచన చేయండి. 2014లో చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేశాడు. అన్ని వాగ్దానాలు చెప్పను. ఏం చెప్పాడు తెలుసా? సిలిండర్కు 100 రూపాయలు సబ్సిడీ, సంవత్సరానికి 12 సిలిండర్లు. లెక్కలు వస్తాయి తల్లి, చెప్పండి ఎంత? 12 సిలిండర్లకి సిలిండర్కి 100 రూపాయలు ఎంత సంవత్సరానికి? వాలంటీర్ చిన్న వాళ్ళకి లెక్కలు రాని ఉంటారు తల్లి. 1200. 5 సంవత్సరాలకి ఎంత? 6,000. ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ తీసి పుస్తకాలు పట్టుకొని వస్తున్నారు కదా, మేము అవి ఇస్తాం, కిలో బంగారం ఇస్తాం, ఇంటికి ఒక కారు ఇస్తాం, ఆల్ ఫ్రీ బాబు మళ్ళీ పుస్తకాలు వేసుకొని వస్తున్నాడు మీ దగ్గరికి. వచ్చినప్పుడు అరే బడుద్దాయ్ 2014లో చంద్రబాబు నాయుడు గ్యాస్ బండికి 100 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు. సంవత్సరానికి 12 బండలు 1200, 5 సంవత్సరాలకు 6,000 రూపాయలు. ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు కదరా బడుద్దాయ్ అని చెప్పేసి మీరు మొఖాన్ని అడిగి జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మన ఇంటికి ఏం పంపించాడో ఒక్కసారి మీరు పుస్తకాలు తిండి తెలుసు. ఏమన్నాడు? డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా 3,000 ఒకసారి, మొక్కుబడిగా 3,000 ఒకసారి, ఎన్నికల ముందు 4,000, 10,000 రూపాయలతో పంగనామాలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిన మోసం చేసిన చంద్రబాబు నాయుడు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగం తీస్తానన్న చంద్రబాబు నాయుడు, రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు. ఒక్కసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. జగన్ అన్న కన్నా ముందు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తే అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, పెన్షన్ ఇంటికి కానీ, రేషన్ ఇంటికి కానీ, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి కానీ ఎప్పుడన్నా శ్రీకారం చుట్టాడా అని చెప్పేసి ఒక్కసారి అక్కలో చెల్లెళ్ళు అమ్మరు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు విజయంలో మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. ఆలోచన చేసుకోండి. 2019 ఎన్నికలప్పుడు మనం జగన్కి సపోర్ట్ చేశామా? అడిగినా మళ్ళా దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దోచేస్తాడు. అమ్మఒడి ఉండదు, ఆసరా ఉండదు, పెన్షన్లు ఉండవు, అన్ని కట్ చేసి పారేస్తాడు. అటువంటి దుర్మార్గుడిని కన్నా చేరనివ్వద్దు, మన ధర చేరనియొద్దని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. ముక్త కంఠంతో మీరందరూ కూడా నేను చెప్పిన 4 మాటల్ని, మంచి మాటల్ని ఇంట్లోకి తీసుకెళ్ళండి, ఇంట్లో చర్చించండి, పిల్లలతో మాట్లాడండి, మన కుటుంబ సభ్యులే కాదు మన చుట్టాలతో మాట్లాడండి. ఏ ఒక్క ఓటు పక్కకెళ్ళినా మనల్ని మనం వెన్నుపోటు పరుచుకున్న వాళ్ళు అవుతాం. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతాడు, సొంత మామనే వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడిని మనం ఎట్లా కాపాడుతాం? మనం ఎట్లా ఓటేస్తాం? అందరినీ బట్టి కల్పించిన చంద్రబాబు నాయుడిని మనం ఎట్లా ఓట్లేస్తాం? మన చెయ్యిని మనం నరుక్కోవద్దు, మనల్ని మనం వెన్నుపోటు పరుచుకోవద్దు. జగన్ మనవాడు, జగన్ మన అన్న, జగన్ మన తమ్ముడు, జగన్ మన బిడ్డ. ఎంటర్టైన్మెంట్ వాలా ఆ గయా బిజీ సెంటర్ లో
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.